దీని మీద చూస్తున్న ఈ ఫొటోస్ లాగే మీ ఫొటోస్ కూడా జెమినీ ఏఐలో ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ నేరుగా మీ మెయిల్ పొందగలుగుతారు. మీరు మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలంటే ఒక ప్రాంప్ట్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ప్రాంప్ట్ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేయండి. నేరుగా మీరు ఆ వెబ్సైట్లో ఆ ఆర్టికల్లోకి వెళ్తారు. ఇచ్చిన పోస్ట్ని క్లిక్ చేయండి, కింద రీడ్ మోడ్ బటన్ క్లిక్ చేయండి. అలా కింద వరకు డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి మన ప్రాంప్ట్ ఇదే. అయితే ఇక్కడ బాక్స్లో ఉన్న ప్రాంప్ట్ని పైన ఒక సింగిల్ క్లిక్లో అయినా కాపీ చేసుకోవచ్చు, లేదంటే కింద బ్లూ కలర్లో ఇచ్చిన ప్రాంప్ట్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మీ గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి జెమినీ ఏఐ సెర్చ్ చేయండి. పైన వచ్చిన జెమినీ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కింద ఇచ్చిన బటన్ క్లిక్ చేసి మీరు ఏ ఫోటోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరు పేస్ట్ చేసిన ప్రాంప్ట్లో కింద 2 చోట్ల నా పేరు ఉంటుంది. ఆ పేరును తీసేసి మీకు నచ్చిన పేరును పెట్టుకొని సెండ్ కొట్టండి. వితిన్ సెకండ్స్ లో మీకు నచ్చిన ఫోటో ఎడిటింగ్ ఫోటో జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఇచ్చిన ముఖ్యమైన సలహా ఏమిటంటే మీరు ఇచ్చే ఫోటో చాలా నీట్ గా డీటెయిల్డ్ గా ఉంటే అలాగే వచ్చిన అవుట్పుట్ కూడా అంతే నీట్ గా డీటెయిల్డ్ గా ఒరిజినాలిటీగా ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేట్ అయిన ఫోటోని గట్టిగా క్లిక్ చేసి పట్టుకుంటే డౌన్లోడ్ బటన్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫోన్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ అవర్ నెక్స్ట్ వీడియో. జై హింద్, బై బై, ఓం నమః శివాయ.